కేఎల్ యూనివర్సిటీ ప్రవేశపెట్టిన పరీక్షా ఫలితాలను మంత్రి తానేటి వనిత విడుదల చేశారు. విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాలను రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత విడుదల చేశారు. విజయవాడ మ్యూజియం రోడ్లోని కేఎల్ డ్రీమ్డ్ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో ఫలితాలను ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేశారు. ఇక ఇంజనీర్లు దేశ అభివృద్ధికి, సమాజ పురోగతికి ఎంతో అవసరమన్నారు మంత్రి వనిత. ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించేందుకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. మరి ఇంత చక్కటి యూనివర్సిటీలో ఈ రోజున పిల్లలందరికీ కూడా మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం, వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం అనేది మరి ఏ యూనివర్సిటీలో కూడా నేను ఇది వినలేదు. ఈ కేఎల్ యూనివర్సిటీలో చక్కగా మరి ఫెసిలిటీస్ ఇస్తూ పిల్లల్ని చదువుకునే విధానంలో ఎంకరేజ్ చేయడం అంటే నిజంగా ఈ రోజున చదువు యొక్క విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధానంలో ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం. మరి ఈ యూనివర్సిటీ ఇంకా ఎంతోమంది విద్యార్థులకి చక్కటి విద్యను అందించి ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంత చక్కటి